వేదాహమేతం పురుషం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షంలో నీహార ధూమ అనిల అరుక ఖజ్యోతి శశీనాం అంటే ఏమిటి? పొగమంచు కనబడడం ఏమిటి? నిప్పు కనబడడం ఏంటి? సూర్యుడు కనబడడం ఏంటి? చంద్రుడు కనబడడం ఏంటి? ఎండమావులు కనబడడం ఏంటి? ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, చెప్పేది ఉంటే ఆన్లో పెట్టండి. కుయ్యి కుయ్యి అంటున్నది. ఎవరు చెప్పరా? కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ధ్యానం కుదిరినప్పుడు పొగమంచు స్వరూపం కనబడడం, సూర్యుని స్వరూపం కనబడడం, చంద్రుని పండు వెన్నెల కనబడడం, మరియు పొగ కనబడడం, ఇటువంటి లక్షణాలు ఈశ్వర సాక్షాత్కారానికి చిహ్నం. ఈ లక్షణాలు ఎవరికైతే కనిపిస్తున్నాయో వారికి ఈశ్వర సాక్షాత్కారం అవుతున్నట్టుగా అనే అభిప్రాయం. అందుకని ఇవి అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంటది. ఈశ్వర సాక్షాత్కారం ఎక్కువసేపు కూర్చుంటే నిద్ర రావచ్చు. మనం కూర్పాట్లు పడుతుండొచ్చు. కూర్పాట్లు పడట్లేదని నిద్ర రావట్లేదని ఎలా తెలుస్తుంది అని అంటే, మన బుద్ధి చురుగ్గా పనిచేయాలి. ఏ పనినైతే మనం ఈశ్వరూపాసనగా తలుచుకొని కూర్చున్నామో ఆ బుద్ధి పని చేయాలి. వరలక్ష్మి గారు చెప్పేదానికి ఇక్కడ ఉపనిషద్ ఋషి చెప్పేదానికి తేడా ఏంటంటే, ఎంతసేపు కూర్చున్నారో వారికే తెలియదని. ఇది తెలియని తనం ఏమిటి అంటే నిద్ర స్థితి, మూర్ఛ స్థితి. ఎదుటివారు మంత్రముగ్ధులు అవుతుంటారు ఆ కూర్చుండే విధానాన్ని బట్టి. ఇప్పుడు మురళీ బ్రహ్మచారి గారని ఉన్నారు. ధ్యానం పేరు మీద వారు కూర్చుండి పడుకుంటారు. ఊగుతూ 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 ముందుకు ఊగి అలాగే పడుకుంటారు కూర్చుండి. అది ఏంటంటే యోగ నిద్ర అంటారు. దానికి సంబంధం లేదు. యోగకు పూర్తి చైతన్యావస్థ ఉండాలి. అది తామసిక స్థితి. అలా నిద్రపోవడం అనేటువంటిది. నిద్ర రాకూడదు, చైతన్యవంతంగా ఉండాలి. మరి ఇది బంద్ చేస్తే అయిపోతుంది. అంత మొహాలు దాచుకొని కూర్చుంటున్నారు, వింటున్నారా లేదా అని తెలియదు. అందరు ముఖాలు దాచుకొని కూర్చుంటారు. వింటున్నాం ఆచార్యజీ, వింటున్నాం. ఈ యొక్క తామసిక స్థితిలో ఉన్నప్పుడే నిద్ర అంటారు, తంద్ర అంటారు. నిద్ర అయితేనేమో వారు మురళి బ్రహ్మచారి లాగా పడుకున్నాడు అంటారు. ఇది తంద్ర అనేటువంటిది బద్ధకత, సోమరితనం, ఆలస్యం. ఆలస్యం అంటే ఇక్కడ వేరే అర్థం వస్తుంటది.
బద్ధకత, సోమరితనం. ఈ బద్ధకత, సోమరితనం ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే పొట్ట శుద్ధి లేనందువల్ల ఈ యొక్క బద్ధకత, సోమరితనం ఈ యొక్క ఇది వస్తుంటది. ఇది శృతి మించినప్పుడే ఈ కునికిపాట్లు రావడం, నిద్ర లేకపోవడం వల్ల, నిద్రను ఆపుకొని ఎక్కువగా జాగరణం చేయడం వల్ల, శరీరానికి కావలసినటువంటి విశ్రాంతి ఇవ్వకపోయినప్పుడు, ఎప్పుడైతే శరీరం కదలకుండా ఉంటుంటుందో అప్పుడు ఈ నిద్ర ఏదైతే ఆపుకుంటూ వచ్చామో అప్పుడు ఈ నిద్ర స్థితి ఇప్పుడు వస్తుంటాయి యోగ ధ్యానం చేసేటప్పుడు, సంధి చేసేటప్పుడు. ఎందుకంటే నియంత్రణ మన అధీనంలో ఉండదు. ధ్యానంలో పూర్తి నియంత్రణ మన అధీనంలో ఉంటుంది. ఏమేమి జరుగుతున్నది అనేటువంటిది అన్నీ తెలుస్తుంటాయి. దానికి దీనికి ఇంతే తేడా. ఈ రకంగా పూర్తి చైతన్య అవస్థలో స్ఫూర్తిదాయకంగా కూర్చుండి ఉన్నప్పుడు మనకు ఏవైతే ఈ పొగ స్వరూపము కానీ, మంచు స్వరూపము కానీ, ఎండమావుల స్వరూపము కానీ, ఈ యొక్క సూర్యుని యొక్క రూపం కానీ, చంద్రుని యొక్క రూపము కానీ, ఇవి ఏవైతే కనిపిస్తూ ఉంటుంటాయో ఈ లక్షణాలు ఈశ్వర సాక్షాత్కారం అయ్యేటువంటి ఈ యొక్క ఉపనిషద్ ఋషి యొక్క అభిప్రాయం. ఎవరికైనా అర్థమవుతుందా లేదా ఊరికే కూర్చుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. కాకపోతే అంత కెమెరాలు బంద్ చేయటమే బాగుండలేదు. అది అవును, అది అంటే బాగుండదు కానీ బాగుండలేదు అసలు. అది చెప్పినా కూడా అలాగే చేస్తున్నారంటే అది ఏ స్థితికి వెళ్తుందో చూడండి. ఏతాని రూపాన్ని పురస్సరాని, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పొగ రూపం, మంచు రూపం, అగ్ని రూపం, ఎండమాముల రూపం, ఈ యొక్క చంద్రుని యొక్క స్వరూపం. అంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే, ఒక సాధ్వి ప్రచారం చేస్తూ బయలుదేరింది సమయానికేనైనా వాహనాలు మరియు దారి సరిగా లేక తన గమ్యానికి చేరుకునే లోపే చాలా చీకటి పడిపోయింది. కాబట్టి మధ్యలో ఒక ఊరిలో ఆగాల్సి వచ్చింది. ముందుకు పోలేనటువంటి స్థితి. అందు గురించి ఎవరైనా ఇంట్లో విడిది ఇస్తారేమో అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు వయసులో ఉన్నావు, మళ్ళీ రాత్రి, అది కూడా రాత్రిపూట మా ఇంట్లోకి వస్తే ఊరోళ్ళంతా ఇంకా వేరే అనుకుంటారు, వద్దమ్మా మీకు వద్దన్న, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎవ్వరు ఇంట్లో ఆశ్రయం ఇవ్వకపోతే ఇంకా ఆవిడ ఊరు బయట ఒక తోట ఉంటే ఆ తోట దగ్గర చిన్న గదిలాగా ఉంటే ఆ గదిలో పడుకున్నది. కానీ కప్పుకోవడానికి ఏమీ లేకపోవడం మరియు చలికాలం అయినందువల్ల మరీ ఎక్కువ చలి పెట్టడంతో నిద్ర రావట్లేదు. ఇక మధ్యరాత్రి 12:30 1 గంట ఆ ప్రాంతంలో లేచి ఆ చుట్టూ చూసేసరికి ఏంటంటే పౌర్ణమి పండు వెన్నెల పరిపూర్ణంగా కనిపించడం, దానికి ఈ యొక్క పొద్దుతిరుగుడు తోటలో ఆ పువ్వులన్నీ విరబూసి ఆ చంద్రుడు ఎట్లెట్లా తిరుగుతుంటే అట్లట్లా అటువైపు ముఖం పెట్టి చూస్తున్నాయి. అదంతా చూస్తుంటే ముచ్చటనిపించి తను ఆ చలితో వణుకుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఇప్పుడు ఈ యొక్క పండు వెన్నెలను ఆ యొక్క చంద్రుని చూసి ఆమె అంత మైమరిచిపోయి భగవంతునికి ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నది అనమాట. నాకు ఇటువంటి స్వరూపాన్ని చూపించావు పరమాత్మ అని చెప్పేసి. ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఈ యొక్క ఈ రకంగా కనబడడం, జాగ్రత్త అవస్థలో కనబడడం, దానికి కృతజ్ఞత భావం అభివ్యక్తం కావడం. జాగ్రత్త అవస్థలో చంద్రుని యొక్క ఆ వెన్నెల యొక్క స్వరూపం, ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వులు, ఆ ప్రకృతి యొక్క రమణీయ దృశ్యం తోటి ప్రభావితమైపోయి కృతజ్ఞత భావం వ్యక్తం చేయడం, ఇది ఈశ్వర సాక్షాత్కార లక్షణాలు. అంటే ఈ నటించేటువంటి వారు, నటనలో ఉన్నటువంటి వారు పొద్దున ఒక 5-10 నిమిషాలు, సాయంత్రం ఒక 5-10 నిమిషాలు
అట్లా కూర్చుండి చేయడం. మహా అంటే ఈ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, 1 గంట కోసం నటించేటువంటి జీవన విధానం 24 గంటలు అందులో జీవించేటువంటి విధానం. 24 గంటలు ధ్యానములో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇటువంటి మంచి మహాప్రసాదం లభిస్తూ ఉంటుంటది. ఎందుకంటే ఆవిడ పడుకోలేదు, నిద్ర రావట్లేదు, చలికి శరీరం అంతా వణుకుతుంది చలికి. ఆ మేలుకొని చూస్తున్నప్పుడు కనబడినటువంటి అంటే ఆవిడ ఎటువంటి సాధన చేస్తుందంటే 24 గంటలు సాధనామయంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రాకృతిక సౌందర్యాన్ని చూడగలిగింది ఆ దృష్టితోటి. అందుకే మళ్ళీ ఉదయాన వెళ్ళి ఎవరెవరైతే వారికి ఆశ్రయం ఇవ్వనన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అనుగ్రహం వల్ల నాకు మహాప్రసాదం లభించింది అని చెప్పేసి కృతజ్ఞత భావాన్ని తెలియజేసింది. ఇలా ఎందుకు ఆ రకంగా ధన్యవాదాలు కృతజ్ఞత భావం తెలియజేసిందో ఆ ఊరు వాళ్లకు అర్థం కాలేదు. ఎందుకు అని అంటే వారి అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ అజ్ఞానానికి ఈ విజ్ఞానం బోధపడదు. అందు గురించి వారికి కృతజ్ఞతలు చెప్పేసి బయటకు వచ్చేసింది. అంటే భగవంతుడు ఆశ్రయం ఇవ్వనివ్వలేదు. ఆశ్రయం ఇవ్వనివ్వకుండా ఆ ఊరు నుంచి వెలివేసి ఊరు బయటకు తీసుకొచ్చి ఆ తోటలో పడుకోబెట్టి మధ్యరాత్రి నిద్రలేపి మరి చూపించేటువంటిది. ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. ఇది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది, అది తెలుసుకునే వారికి బోధపడుతుంది. సాక్షాత్కారం అంటే మాకు అది కాదు మరి, ఇంకా తెలియజేయాలండి, మాకు ఇంకా అర్థం కావట్లేదు. మరి ఈ పొగమంచి ఇవన్నీ మాకు వచ్చినాయి, మరి ఇవన్నీ నిజం కాదు కదా, జ్ఞానం బోధపడాలి కదా. మీరు ఎలా అయితే చెప్తున్నారో జ్ఞానం అభిప్రాయం అయితే పరమాత్మ యొక్క తత్వం ఏంటంటే జ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి మనం తల్లీనమైనప్పుడు ఆ జ్ఞానమే మనలో ప్రవహిస్తుంది. చెప్పగల శక్తి నిద్రను చెడగొట్టి, అంటే ఇక్కడైతే ఒక్కోసారి తప్పుగా జరగవచ్చు, నిద్ర రావచ్చు, కునిపాట్లు రావచ్చు. అలాగే ఎందుకంటే అనుభవపేతంగా తెలుసుకుంటున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నా. ఒకసారి పట్టుశుద్ధి లేకపోవచ్చు, 2-3 రోజులు, ఒకసారి బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు, చెయ్యకపోవచ్చు, అది జరగవచ్చు మీరు చెప్పింది. అలాగని కునిపాట్లు పడుతున్నారు కదా, ఎప్పుడు జ్ఞానం చేయలేదంటే అది మీరు కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మేము అనుభవంతో చేస్తున్నాము, అది మీరు చెప్పింది కూడా పట్టించి అనుభవంతో తెచ్చుకున్నాము, చేస్తున్నాం ఆచార్య. కాబట్టి ఇప్పుడైతే నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి భోజనానికి వెళ్ళి తినొచ్చు, సాధన తక్కువగా ఉంది, ఆచార్య అంత గట్టిగానే వస్తున్నాయి. అందులో మళ్ళీ ఫోన్ వినపడదాము అని కొంచెం గట్టిగా కూడా మాట్లాడతాను ఆచార్య. తప్పు అయితే క్షమించండి. మేము 24 గంటలు అయితే టైము, 22 గంటల పనిచేసి 2 గంటలే నిద్ర పోయాను. ఆ 2 గంటలు కూడా ఎలా నిద్ర అయ్యేదాన్ని, 2 రోజులకోసారి నిద్ర పోయేదాన్ని. అప్పుడు శరీరం అలసట వచ్చి జ్ఞానం పరమేశ్వరుడు ఇచ్చిన జ్ఞానం అలా బోధపడుతూ జ్ఞానం 6-7 గంటల సాధనలో కూర్చున్నాను. అది కూడా మీరు చెప్పకూడదు అంటున్నారు. అది చెప్పిన దానికి నేను చెప్పవలసిన సమాధానం చెప్పకపోతే తెలియని దానిలాగా ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను. యథాదైతే అసలు చెప్పను. 3 సంవత్సరాల నుంచి సాధన కూడా నేను చేసి అలాగే చేస్తున్నానండి. తప్పు అయితే క్షమించాడు. గర్వం అనుకుంటే నేను ఏం చేయలేదు, నాకు ఎప్పుడు ఉండదు, అహంకారం ఉండదు. నమస్తే, ధన్యవాదాలు. వరలక్ష్మి గారు అదే ఉండండి అమ్మగారు ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు సాధనలో కలిగే అనుభూతిని మీరు చెప్పట్లేదు. మీరేమేం చేస్తున్నారో చెప్తున్నారు. మిమ్మల్ని చూస్తున్న వారు మీ స్థితి ఏ స్థితిలో ఉన్నారనేది చెప్తున్నారు, కానీ మీకు కలిగిన అనుభవాన్ని చెప్పట్లేదు. అంతే తేడా. రోజు మీరు పొద్దుట చెప్పేది సాధనలోని, అందులో ఐక్యమైనప్పుడే పరమాత్మలోని అప్పుడు చెప్పగలుగుతున్నాను. ఏమి రావట్లేదు. ఇప్పుడు ఇంక నేను మాట్లాడలేదు, ఎందుకంటే నాకు రావట్లేదు. నాకు ప్రాణాయామం చేస్తానండి, అది చేయట్లేదు. అది చేయక నాకు జ్ఞాపక శక్తి అంతా పోతుంది. అందుకని నేను చెప్పట్లేదు. మామూలు స్థితిలో ఉంటే నేను ఆ లోతులోకి వెళ్ళి చెప్పగలుగుతాను. అంటే నటించడం నాకు రాదు. నటనతో అయితే నేను ఎప్పుడు ఈ వరలక్ష్మి చెప్పదు. నటించడం ఎదురోళ్ళకి మనం చెప్పాలంటే మనం మనస్ఫూర్తిగా ఆచరించి
అప్పుడు వాళ్ళే చెప్పాలి. మునుపు చెప్తేనేమో మీరు చెప్పొద్దు అంటారు. మీరు ఇటు అంటున్నారు, అటు అంటున్నారు ఆచార్య. మొన్నేమో పుస్తకం చదివేది చెప్పారు అన్నారు ఆచార్య. ఇవన్నీ ఇలాగే అంటున్నారు మీరు. ఏది చెప్పినా అలాగే అంటున్నారు. అనుభవంతో మేము తెలుసు. వరలక్ష్మి గారు మీకే ఎందుకు పోల్చుకుంటున్నారు అంతాను? నటన అనేటటువంటిది అవసరం ఏముంది? మీరు రియల్ గానే ఉన్నా, కాకపోతే అర్థం చేసుకోకుండా త్వరగా ఆలోచన చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ అనిపిస్తుంది. అందరినీ ఎదురుకిచ్చానని తొందరపాటు పడుతున్నారు వరలక్ష్మి గారు. అమ్మగారు అవగాహన అవుతుంది కాదని ఇప్పుడు ఈ ఆచార్యజీ అనట్లేదు, కాకపోతే మీరు కొంచెం తొందర పడుతున్నారా అనిపిస్తుంది. ఆలోచించుకోండి. అమ్మగారు ఒక్క నిమిషం. ఇక్కడ పొరపాటు పడుతున్నది ఎక్కడ అంటే, అమ్మగారు మీరు చేస్తున్నది తప్పో ఒప్పో అనేటువంటిది మీ అనుభవం బయటకు వచ్చేంత వరకు దానిని సరి అయినదని చెప్పేసి సమర్థిస్తే, ఇదే విషయాన్ని ఇంకొక దగ్గర చెప్పారనుకోండి, అక్కడ ఎవరో ఒకరు వారు నిజమైన సాక్షాత్కారం చేసుకున్న వారు ఉన్నారనుకోండి, ఇప్పుడు నాతో పాటు కూర్చుండమ్మా, మనం ఇద్దరం కలిసి చేద్దాము అని అన్నప్పుడు అక్కడ చేసేటువంటి ప్రక్రియతోటి మీ అనుభవాన్ని అక్కడ చెప్పడానికి ఇబ్బంది పడతారు. వారు అనుభవపేతంగా ఉంటారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, మన అనుభవాన్ని పెంచుకోవాలి. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, నేను చెప్పలేకపోతున్నాను అన్నారు చూడండి, అది వాస్తవికం. ఎందుకు అంటే ఈశ్వరుని స్వరూపం అది మనం శబ్దాలలో వర్ణించలేనటువంటిది. అతని యొక్క అనుభూతి అది కూడా శబ్దాలలో చెప్పజాలనటువంటిది. ఇక మీరు ఏదైతే అంటున్నారు, ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరుడు ఏ ఆకృతి, ఈశ్వరుడు ఏ పదార్థం, ఈశ్వరుడు ఏ పరిస్థితి, అందులో మీరున్నారని మీరు చెప్పింది ఎలా తెలుస్తుంది? నేను రాసి పంపిస్తామనుకున్నాను, పంపించలేదు. అందుకని ఈ విషయం చెప్పేటప్పుడు మీ అనుభూతి చెప్పండి, సాగదీయద్దు. మిమ్మల్ని అన్నారని చెప్పేసి బాధపడద్దు. బాధపడడం కాదు, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, ఇంకొకరు మన తప్పుల్ని పట్టుకోకుండా ఉండడానికి, మనం తప్పు చేయకుండా ఉండడానికి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఇలా అంటే అలా అంటున్నారు, అలా అంటే ఇలా అంటున్నారు అని అంటే అటు ఇటు దారి తప్పొద్దు. నిటారుగా చక్కగా ఉన్నదిన్నట్టుగా సూటిగా చెప్పగలగాలి. ఇది భగవంతుడు ఉప్పు, కారం, పులుపు, నొప్పి, బాధ, గాలిని ఇవియే చెప్పజాలనేటువంటి స్థితిలో అనుభవోపేతంగా తెలియజేస్తున్నప్పుడు తన స్వరూపాన్ని ఎలా చూపిస్తాడు? ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? అందుకని తొందరపడదు, నెమ్మదిగా ఆలోచించండి. అయితే మీరైనా చెప్పండి, అయితే నన్నన్నా చెప్పనివ్వండి. మీరు చెప్పండి ముందు, మీది అయిపోయినాక నేను చెప్తాను. అందుకని ఆవేశం అనర్థాలకు మూలం. అందుకని అతిగా ఆవేశపడకూడదు, కొద్దిగా ఓపిక పట్టాడు. అనుభవాల్ని పంచుకోవడానికి, చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు కదా, అనుభవంలో కూడా చెప్పండి, సమయం ఇస్తే వారు వరలక్ష్మి గారు అని చెప్తూ ఉన్నారు. మీరు స్పందించకపోతే వారు ఏం చేస్తుంటారు, ఎవరేం చేస్తుంటారు? ప్రభా గారు చెప్పారా లేదా? చెప్తున్నాము ఆచార్యజీ, రోజు అవకాశం ఇస్తున్నాము. వారి సమయం ఇస్తలేరు అంటున్నారు. తర్వాత చెప్దామని వాళ్ళు వాయిదా వేస్తున్నారు. అని మరి ప్రతిరోజు ఇప్పుడు కొన్ని ప్రశాంతంగా మీరు చెప్పదలుచుకుంది చెప్పండి వరలక్ష్మి గారు. మన క్లాస్ లో మనమే కదా అంతా, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మనము నేను ఉన్నానంటే పరమాత్మ ఉన్నాడు కాబట్టి, అంటే ఎవరో ఒక ఉనికి ఉండాలి. ఆ ఉనికి లేనప్పుడు ఇక్కడ కార్యం జరగదు. కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది. కారణానికి ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఉండబట్టి ఇక్కడ కార్యం జరుగుతుంది. కార్యం ఈ జీవితం ద్వారా జరుగుతుంది. పరమేశ్వరుడు శరీరాన్ని నొసిగి ఆత్మ. అమ్మగారు, ఇప్పుడు మీరు చెప్పేటువంటిది మీరు సాధన చేస్తే కలిగేటువంటి అనుభూతి కాదు, చెప్పుడు మాటలు, ఓం ప్రకాష్ మాటలు వింటున్నారు. లేదంటే మాత్రం వాస్తవమే వరలక్ష్మి గారు.
ఇది నిజ జీవితంలో తెలుసుకున్నాం కదా ఇక్కడ కదా, అమ్మగారు తెలియకపోతే మరి ఇంకెందుకు ఈ సాధన? ఇదంతా వేస్టే కదా, ఇదంతా వేస్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ అనుభవం వేరు, అనుభూతి వేరు. అప్పుడు చెప్పుడు మాటల తోటి అర్థమైనటువంటిది సాక్షాత్కారం అనుకోవడం వేరు. దాంతో మనం దారి తప్పినట్టు అవుతుంటుంది. ఇంకొక చోట మనం చెయ్యలేము, ఇంకొకరి దగ్గర మనం చూపించలేము, మనము వేరే వాళ్ళ దగ్గర తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంటది. అందుకని తొందరపడకుండా మనం కూర్చుండేటువంటి స్థితి, ఆసన స్థితి, మీరు ఆ బాహ్య విషయం నుంచి ఆభ్యంతరంగా ఎప్పుడు వెళ్ళారు, ఆధ్యాత్మికంలోకి ఎలా వెళ్ళారు, ఆసనం కూర్చుండగానే వెళ్ళారా, కళ్ళు మూసుకోగానే వెళ్ళారా, ఏ ప్రాణాయామం చేస్తే మీకు ఆ స్థితి వచ్చింది? ప్రాణాయామం చేసినప్పుడు రక్త సంచారం తీవ్రంగా ఉంటుంటే శరీరంలో వేడి పుట్టుకొస్తుంటుంది. ఆ యొక్క ప్రాణాయామ స్థితియే మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ అనుభవం ఎలా మీకు వచ్చింది? ఈ అనుభవం రావాలంటే పతంజలి మహర్షి స్తంభవృత్తితోటి ప్రాణాయామాన్ని ఎక్కడికక్కడ ఆపింపజేసి ఈ యొక్క శరీరాన్ని నిర్మల స్థితికి తీసుకొచ్చి నిర్మలం శాంతంగా ఉండేటువంటి స్థితికి తీసుకొచ్చి శరీరంలో ఉత్తేజనను శాంతింపజేసి అప్పుడు చూపిస్తుంటాడు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ చెప్పాలి. అందుకని తొందరపడితే కాదు. ఇవన్నీ కావాలంటే ఈ ఆసన స్థితిలో కూర్చుండి చూపించగలగాలి, ఇతరులకు చేయించగలగాలి. మీరు ఏ స్థితిలోనైతే వచ్చారో ఆ స్థితి ఇతరులకు చూపించగలగాలి. ఇగో ఇలా చేయండి, ఈ ప్రాణాయామం చేయండి, ఇగో ఈ స్థితిలో ఉండండి, ఇగో ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు శరీరంలో ఇటువంటి అనుభవం వస్తుంటది అనేటువంటిది మనము శబ్దాలతో చెప్పలేము, నోటితో మాట్లాడలేము. కానీ ఇప్పుడు ఉప్పు మీరు తిన్నా అదే రుచి ఉంటది, నేను తిన్నా అదే రుచి ఉంటది, కారం మీకు అదే రకంగా కారంగా ఉంటది, నాకు అదే రకంగా కారంగా ఉంటుంది. ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది చేయించేటువంటి ప్రక్రియ ద్వారా చేసేటువంటి వారి అనుభూతితోటి వస్తుంటది. ఆ అనుభూతియే సాక్షాత్కారం. అసలు ఈ చెప్పుడు మాటలు కాదు, ఈ పుస్తకాలన్నీ ఒట్టిపోయి ఈ పుస్తకాలతోటి కాదు. ఈ పుస్తకాలతోటి ఏంటంటే మనకంటే ముందున్నటువంటి వారి అనుభవాన్ని దీంట్లో పొందుపరిచారు. ఆ పొందుపరిచినటువంటి అనుభూతిని మనం ఆచరిస్తే మన ఆ అనుభవంలోకి వస్తుంది తప్ప అది చదివినంత మాత్రాన, అది విన్నంత మాత్రాన మనకు సాక్షాత్కారం కాదు. ఓం ప్రకాష్ ఎప్పటి నుండో చెప్తున్నాడు. ఈ ఓం ప్రకాష్ ఇప్పుడిప్పుడే మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు. కాబట్టి ఓం ప్రకాష్ మాటలతోటి మీకు అర్థం కావచ్చు, విషయం అర్థం కావచ్చు, కానీ సాక్షాత్కారం కాదు. సాక్షాత్కారం కావాలి అని అంటే ఎవరికి వారు సాధనలో కూర్చుండాల్సిందే. సాధనమయంగా ఉన్నప్పుడే సాక్షాత్కారం సంభవము. ఈ తొందరపడడం, ఆవేశం వస్తున్నది చూడండి, ఈ ఆవేశం పోలేదు మీలో. శాంతంగా ఉండడమే రావట్లేదు, మీకు సాక్షాత్కారం ఎలా వస్తుంటుంది? ఈ యొక్క నాకు లభించినటువంటి అనుభవాన్ని మీరు కాదంటున్నారు, నేను ఇలా చెప్తే అలా అంటున్నారు, అలా చెప్తే ఇలా అంటున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఆవేశం, ఈ తొందరపాటుతనమే పోలేదు మీలోంచి. అప్పుడు సాక్షాత్కారం ఎలా అవుతుంటుంది అమ్మగారు? అందుకని నెమ్మదిగా మీరు కావాలంటే నేను చేస్తున్నాను చూడండి, ఎలా చేస్తున్నాను అదే రకంగా మీరు చేయండి, నేను చెప్తున్నట్టుగా మీకు వస్తుందా లేదా అనేటువంటిది మీరు చేసి చూపించండి. లేదంటే రాండి, ఇక్కడ ఆశ్రమానికి వచ్చి చూడండి, చేయండి. ఈ రకంగా అవుతుంటది. కానీ నేను అలా అంటే ఇలా అంటున్నారు, నాది కాదంటున్నారు అంటే, మీది అవును అని నేను సమర్థించాననుకోండి, మీకు సర్టిఫికెట్ ఇచ్చాననుకోండి, మీరు ఎక్కడన్నా చేయించారనుకోండి, అక్కడ పట్టుబడితే వేరే వాళ్ళు వదలరు కదా. ఇక్కడైతే మనం వరలక్ష్మి గారు, ఇప్పుడు అమ్మగారు సువర్చల అమ్మగారు అయితే, అమ్మగారు మీరు చెప్పాలనుకున్నది ఏందో వరలక్ష్మి గారు చేయండి, చెప్పండి, మీరు చెప్పండి అని చెప్పేసి మీకు స్వేచ్ఛనిచ్చారు. కానీ అక్కడ వేరే చోట చేయించినప్పుడు అక్కడ ఈ సువర్చలమ్మ గారు, ఈ ఓం ప్రకాష్ ఉండరు కదా. అక్కడ ఉండేవారైతే వారు వేరు, మీరు వేరు, వారి భావాలు వేరు, మీ భావాలు వేరు.
వారైతే చేసి చూపించి మీరు చేసేదంతా ఒట్టిదే అని గాలి మాటలు మాట్లాడుతున్నది అని చెప్పేసి మిమ్మల్ని కొట్టిపడేస్తారు. అంటే కొట్టిపడేస్తారంటే మీ అంత ఖండన చేస్తారు. అందుకని అక్కడ ఖండనకు మీరు గురి కావద్దు అని ఇక్కడ అనుభవపేతంగా చేయించి చూపించడం, తప్పులు చేస్తే సవరించి చూపించడం, మీవే కాదు అందరి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. తప్పులు చేసేవారు అందరిది ఇలా చేయొద్దమ్మా, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి ప్రతిదీ చూపించడం జరుగుతుంది. అందుకని మీరు ఆవేశపూరితంగా వస్తే మీరే కోల్పోతారు. అది మీ ఇష్టం. మీరు ఇంత మంచి సాధన చేస్తున్నప్పుడు మంచి ఫలితాన్ని అనుభవించేటప్పుడు కొంత ఓపిక అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఎలా ఇది కాదు, నేను చేసింది కాదంటున్నారు, అయితే ఎలా అని ఇలా ప్రశ్నించాలి. మీరు ఎలా అని ప్రశ్నించినప్పుడు మీకు సమాధానం వస్తుంటది. అంతేగాని నేను ఇలా చేస్తే అలా అంటుంటారు, అలా చేస్తే ఇలా అంటున్నారు, నేను ఇంత చేస్తున్నాను, వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు, ఇదంతా ఏంటి? ఓం ఆచార్జీ నమస్తే. ఎలాగ చెప్పండి, అయితే చెప్పండి. ఏమిటంటే ఇంకోటి అదే ఇవన్నీ మరి కాదంటున్నారు కదా, ఇంకా ఏమిటి ఈశ్వర సాక్షాత్కారం అంటే ఏంటి చెప్పండి ఆచార్జీ. అంటే విషయాలు పరమాత్మ గురించి శాస్త్రాన్ని చదివినట్టు మనం తెలుసుకోవటము, ఇది ఈశ్వరుని గురించి జ్ఞానమా లేకపోతే ఇంకా ఏమన్నా ఉందా చెప్పండి. అమ్మగారు, ఈ ఉపనిషత్ ఋషి చెప్పేది అదే. లక్షణాల కాంచెలు మొదలుకొని సాక్షాత్కారం వరకు చెప్తున్నటువంటి ప్రయత్నం అదే. ఇప్పుడు ఎలా అనేటువంటిది ఓంప్రకాష్ ఇలా అడగాలి అని అన్నప్పుడు మీరు ఎలా అని మీరు అడుగుతున్నారు, కానీ మీరు ఎంతవరకు చేస్తే మీకు ఆ ఎలా వచ్చింది, ఎలా అనే ప్రశ్న వచ్చింది అనేది మాకు కావాలి కదా. మీరు దేని తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతవరకు చేస్తారు, మీకు అర్థం కావాలి. అర్థమైతే కదా చెప్పాల్సింది. ప్రతిదీ ఇక్కడ చేసి చూపిస్తే యూట్యూబ్ లో వినేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంటది. వాళ్ళకు విషయం కావాలి, అనుభవం కావాలి. ఇలా చేసి చూపించేదైతే మిమ్మల్ని మీతోటి ఎందుకు చేపిస్తుంటాం 4:30 నుంచి 5 వరకు? అది నేనే చేసి చూపెట్టచ్చు కదా, రోజు నేనే చేయొచ్చు కదా, నాకే ఎక్కువ వస్తుంది కదా, మీకేమొస్తుంది అని నా అహంకారాన్ని నేను చూపించుకోవచ్చు కదా. ఎలా అనే ప్రశ్న వేయడానికి ముందు ఆ ఎలా అనే ప్రశ్న ఏమడుగుతుందంటే, ఇంతవరకు నేను చేశానండి, ఈ తర్వాత నాకు అర్థం కావట్లేదు, ఇది ఎలా అనేది ఎలా అనే అర్థమైంది కాబట్టి అడిగాం ఆచార్జీ. చెప్తే మీరు కాదు అని అంటున్నారు కదా ఆచార్జీ. అమ్మగారు ఇప్పుడు మీరు వదులుతారు, అదే పట్టుకుంటున్నారు కదా, మీరు చేసి చూపెట్టండి, కెమెరా ఓపెన్ చేయండి, చేసి మీరు ఎలా కూర్చుంటున్నారు, ఏ ప్రక్రియ చేశారు, దానికి మీకు ఎందుకు అర్థం కావట్లేదు, మీరు ఎలా అనే ప్రశ్న ఏ సందర్భంలో వేస్తున్నారు, దేనికి సమాధానం చెప్పాలి. ఇది వరకు ఇలా కూర్చున్నప్పుడు ఇలాగ ఆలోచన వచ్చినాయి అంటే మీరు ఆలోచిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది కూడా ఆలోచించేటప్పుడు మెలకువలో రావాలి అని చెప్పారు ఆచార్జీ. అది నేను ఇది వరకు చెప్పాను, అది కాదు అన్నారు. మళ్ళీ నిజ జీవితంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఈ పదార్థానికి ఈ వస్తువుకి ఆ పరమేశ్వరుడి ఆధారము, ఈ దేహంలో ఈ ఆత్మ ఉంది, అందుకాబట్టి మెలకువలో నేను ఈ పని చేయగలుగుతున్నాను, ఈ ఆత్మనైతే చేయలేదు, ఈ దేహానికి దెబ్బ తగిలితుందంటే ఆరోగ్యం బాగోలేదంటే ఇది ఆత్మకి ఇది తెలీదు, నొప్పి ఆత్మకి తెలుస్తుంది కానీ దేహానికి తెలియదు. తగిలింది నీ దేహానికే కదా, నీకు కాదు కదా, నువ్వెందుకు బాధపడతావు అని నిరంతరము ఈ దేహంలో ఉండి ఆత్మ చెబుతుంది. ఆ పరమేశ్వరుడు అయితే ఎలా అయితే ఈ ఆత్మ పెట్టాడు దాని గురించి అలాగే ఆలోచిస్తున్నాం ఆచార్జీ. ఇది వరకు నిజ జీవితంలో కూడా మనం ఆలోచించాలి, ఇది వరకు అది లేదు మాకు. ఇప్పుడు ఆ స్థితిలో ఉంటున్నాము. మీరు అనేవారు కదా రోజంతా ఉండాలి, ఒక్క రోజులో కూర్చుని ఉదుక్కునే ఉంటే కుదరదన్నారు. అలాగే సాధన ఎప్పుడు అలా చేస్తున్నాము. ఇప్పుడు మీరు చెప్పే కొన్ని సాధన ఎలా చేయాలనేది అర్థం చేసుకున్నాము, ముందుకు వెళుతున్నాం ఆచార్య. అది తెలిసిందే. వరలక్ష్మి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆచార్యజీ మీరు సాక్షాత్కారం చేసుకున్నారు అని అంటే మీకు సంతోషమా? సాధన ఒకసారి సుమసలమ్మ గారు మాట్లాడినవ్వండి. సాధన లేనప్పుడు ఇంకో ఇలాగే మొన్న భోజనానికి వెళ్ళామండి ఎక్కడని. దానికంటే ఒక విషయం ఇది వినండి, ఎందుకంటే అందరికీ డిస్టర్బెన్స్. ఇప్పుడు
మిగతా వదిలేయండి. ఇప్పుడు మీరు చేస్తున్నారనే అభిప్రాయం, మీకు సాక్షాత్కారం పొందాననేది అభిప్రాయం ఉంది, అది మంచిదే కాదని ఆచార్యజీ కూడా అనరు. కానీ ఆచార్యజీ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారనుకోండి, రేపు మీరు బయటకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు అదే కదా ఆచార్యజీ అన్నారు, సరైనది మనకి సమాలోచన లోపల లేనప్పుడు మనం సమాధానం చెప్పను లేము, అక్కడ మిస్ అవుతాం కదా. అక్కడ మీరు అభాస్పాలు కాకూడదనని మీకు ఆచార్యజీ ముందు జాగ్రత్తగా చెప్తున్నారు. ఇంకోటి, ఆచార్య చెప్పినని మీరు అనుసరిస్తున్నానని అన్నారు, కానీ ఆచార్యజీ కూడా వారి అనుభవాలు, కానీ మన అనుభవాలు మనకు కావాలి కదా అనే విషయం ఆచార్యజీ చెప్తున్నారు అన్నమాట. మన అనుభవాలు అంటే మీరేమనుకుంటున్నారంటే అదే అనుకుంటున్నారు సాక్షాత్కారము అంటే. అనుకోవడం తప్పేం లేదు, కానీ ఒక చిన్న నా అభిప్రాయం కూడా చెప్తానండి. ఇప్పుడు తల్లిదండ్రి భార్యాభర్తలు ఇద్దరు చాలా దూరంలో వచ్చి కలుసుకున్నప్పుడు, లేదా భార్యాభర్తలు ఇద్దరు తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నప్పుడు వచ్చేటటువంటిది అది ఆత్మ సాక్షాత్కారమా? కాదు, ఇద్దరి అనుభూతి, దేహ సంయోగంలో ఉన్నారు కాబట్టి. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడవుతుందో ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది. అది ఎవరు? రెండు సూక్ష్మ తత్వాలు అంటే ఆత్మ పరమాత్మ మధ్యలో జరిగేదే అది పరమాత్మ సాక్షాత్కారం. అటువంటిది మన దేహ సంయోగంలో ఇప్పుడు జీవాత్మకు ఉండదు కదా. ఇప్పుడు మీరు భ్రమపడుతున్నారు అనేది నాకు అనిపించింది, అందుకే నేను మీకు చెప్తున్నాను. అట్లాగే ఆచార్యజీ కూడా ఇందుకోసం మీకోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ తొందరపడుతున్నారని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తేనేమో ఇది ఇబ్బంది అని చెప్పేయండి, లేదా కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేయండి వరలక్ష్మి గారు. ఎందుకంటే మనం అంతా ఒక కుటుంబం కాబట్టి న్యాయంగా నేను కూడా చెప్పకూడదు, ఎందుకంటే నేను మీలాంటి దాన్నే కదా, తొందరపడేదాన్ని నేను కూడా. కాకపోతే తొందరపడితే మనల్ని ఇంక దగ్గర తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకో ఆ విషయం మీరు కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరైనా బాహ్యంలో కనిపించేదాన్ని మనము వాళ్ళకి వీళ్ళకి ఏదన్నా ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు సహాయం చేస్తున్నామంటే వాళ్ళు మాత్రమే దగ్గర తీస్తారు, కానీ జ్ఞానంలో తల్లిదండ్రి కూడా దగ్గర తెలియదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. ఇటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఆచార్యజీ ఎంతో వారు కూడా మన కోసం అని చెప్పేసి చాలా ఇది చేస్తున్నారు కదా, దాన్ని మళ్ళీ మిస్ అవ్వమా మనం కూడాను? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ అనుభవాలు నాతో చెప్పారు, ఆచార్య గురించి మీకు చాలా ఉంది, ఆచార్య చెప్పింది ప్రతిదీ నేను అనుసరిస్తున్నాను. మేము ఎవరు అనుసరించట్లా, అది మాత్రం వాస్తవమే, మీరు అనుసరిస్తున్నారు, కానీ కొంచెం తొందరపడుతున్నారు అనే ఒక విషయం తప్ప మిగతా అంతా మీరు చాలా ఇదిలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం కూడా ఇట్లా మనమే ఇట్లా చేసుకుంటా ఉంటే యూట్యూబ్ ఇదంతా అవుతుంది కదా, బాగుండదు కదా. మరి మనకు మధ్యలో కూడాను ఒకే కుటుంబంలో మనం ఉన్నప్పుడు సమస్య అది పరిష్కరించుకోవడం మంచిదే, కానీ ఇట్లా ఒకే విధానంగా పరిష్కారం జరగదు అన్నమాట, ఆలోచనతోనే వస్తుంది. సాగదీత మంచిది కాదు. ఈ విషయాన్ని 1-2 ముక్కల్లో సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సాగదీస్తే ఎదుటివారు ఇబ్బంది పడతారు. రాజమన్నమ్మ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మైకాన్లో పెట్టారు. ఇది ఆనందము ఆచార్జీ, తల్లి తండ్రి కొడుకును ఆలింగనం చేసుకోవడము, ఇది ఆనందం అనిపిస్తుంది అంటే. అవును, అదే ఆనందానుభూతి అంతే. ఇప్పుడు అమ్మ సాక్షాత్కారం, నాన్న సాక్షాత్కారం అని అన్నప్పుడు వారు గుర్తొచ్చినప్పుడు వారి యొక్క ఉపకారాలు, వారు మనల్ని ఇష్టపడేటువంటిది, మన పట్ల చేసేటువంటిది, వారి ద్వారా మనం పొందేటువంటివి అన్ని గుర్తుకొస్తాయి. తర్వాత అమ్మని కలుస్తుంటాం. అదే రూపకంగా ఈశ్వర సాక్షాత్కారానికి ఋషి చెప్తున్నటువంటి ఈ లక్షణాలు ఏంటంటే, ముందు ఈ లక్షణాలు మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారాన్ని కావు. ఈ దేహంతో ఇదైతే మీరు చెప్పేటువంటి లక్షణాలన్నీ ఆత్మ సాక్షాత్కారానికి చెప్తున్నారు. పరమాత్మ సాక్షాత్కారానికి చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీరు చెప్తున్నది వాస్తవం అని చెప్పేసి. అందుకని ఇప్పుడు మీరు చేసైనా చూపించండి, లేదంటే రేపటి ప్రకరణంలోనైనా చెప్పండి. కాకపోతే కొద్దిగా ఆవేశంతో తొందరపడకపోవడం మంచిది. ఇంకెవరికైనా అర్థమైందా చెప్పండి. వరలక్ష్మి గారు ఏమంటున్నారు, ఓం ప్రకాష్ ఏమంటున్నాడు,
వరలక్ష్మి గారు చేసేది తప్పు అని చెప్పేసి తప్పు పట్టడం జరుగుతుందా, లేదంటే తొందరపడద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుందా? తొందర పడద్దని చెప్తుండ్రు ఆచార్య, తప్పు పట్టడం కాదు, ఆ, మరి తొందర పడద్దు అని చెప్తున్నారు. మీరు సాధనమయంగా ఉన్నారమ్మగారు, అది మంచిది, మంచి పరిణామం ఇస్తుంది. మీరు కూర్చుండేటువంటి మీ ముఖ కవలికలు, మీరు కూర్చుండేటువంటి విధానం చెప్తుంది. మీ భాష అక్కర్లేదు. అంటే మంచిదే కదమ్మా. 2 గంటలు ఉమ్. ధ్యానం చేస్తున్నా అంటే చాలా. ఇప్పుడు మనం ఇంట్లో 2 గంటలు చేయాలంటే మేము కూడా చేయలేము 2 గంటలు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో మాట్లాడుతుంటారు, ఎవరు వెలుగొడుతుంటారు. 2 గంటలు చేయలేమంటే మీరు చేస్తున్నారంటే మీకు మెచ్చుకోవాల్సిందే. అంటే పరమాత్మని ధ్యానం చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం, కానీ అన్ని వసతులు ఉండవు. ఇప్పుడు ఇక్కడ మాతోటే ఇంతగా కొట్లాడుతున్నారంటే వేరే వాళ్ళకైతే మీకేం తెలుసు? మీరు వైదికులు గారు అది కాదు ఇది కాదు అని వాళ్ళతో గొడవ పడ్డారు అనుకోండి, అమ్మగారు మీ దర్శనానికి మీ సాక్షాత్కారానికి నమస్కారం అంటారు వాళ్ళు. చెప్పండి భీమరావు గారు. రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి. రాజమణమ్మ గారు మైక్ బంద్ చేయండి. ఓం నమస్తే ఆచార్య. భగవంతుల్లో నిమగ్నము కావడమే, ఇంకా వేరే విషయాలను రాకపోవడము, తన ఆత్మ కూడా ఉండకపోవడం, పరమాత్ముడు ఒక్కడే అన్నట్టుగా అలానే నిమగ్నం అవడం ధ్యానమేమో అనుకుంటున్నా ఆచార్యని. ఒక్కొక్కసారి అవుతుంది అట్లా. కొద్దిసేపు, చాలాసేపు కాదు, కొద్దిసేపు అట్లా ఆనందము. మేము కలిసిపోతున్నా పరమాత్మతో, నేను కలిసి ఉంటున్నా, విడిగా లేను అనేది మరి అది అనుభూత ఆనందమా తెలియదు. సరే సరే, భీమరావు గారు చెప్పండి. ఇప్పుడు అమ్మకు చెప్పేది ఒక తల్లి బిడ్డకు చెప్పినట్టు పరుల ముందట అపహాస్యం కాకుండా అని మీరు చెప్తున్నారు. అదే అర్థం చేసుకోవాలా అమ్మగారు. బయట చెప్తే మన లెక్క ఆలోచించరు కదా వాళ్ళు. తప్పు చెప్తారు, ఏం నేర్చుకున్నారు వీళ్ళు అనుకుంటారు కదా. కొంచెం ఓపికతోని, సహనం ఎంత ఉంటే అంత మంచిదేమో అని నాకు అనిపించింది ఆచార్య. పుష్పమ్మ గారు మీకేమైనా అనిపించింది చెప్పండి. ఆచార్య, అది నిజమే ఆచార్య మీరు చెప్పింది. అనుభవం వచ్చి వేరే వాళ్ళకి చెప్తేనే మనం తెలుసుకుంటుంది కదా ఆచార్య. ప్రభాకర్ గారు. ఓం ఆచార్య, మన ఆత్మ సాక్షాత్కారం కానీ పరమాత్మ సాక్షాత్కారం విషయాల గురించి మనకు తరగతిలో పూర్వత మొదలు తరగతిలో అనుభవాలు చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంకా చాలా బాగుంటుందని. అదే అమ్మగారికి వస్తున్నది కదా, తొందరపడుతున్నారు. ఈ అనుభవాలన్నీ దాంట్లో మాట్లాడుకోవడం చాలా అందరికి ఉపయోగపడుతుంటదని. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నింపుదాం. ఇవాళ పౌర్ణమి ముఖ్యం చేయాలి కాబట్టి మరి సంధ్యోపాసన ఎవరిదో అమ్మగారు పుష్పమ్మ గారు, ఎవరు రజనమ్మ గారిది ఈరోజు వారు రాలేదు ఇవాళ. నాది ఉంటది, రేపు నేను చేయించాను ఆచార్య. ఇవాళ యజ్ఞం ఉంటది, సంధ్యోపాసన చేయించండి ముందు, తర్వాత యజ్ఞం. పుష్పమ్మ నేను చేయించాను అంటే వాళ్ళు చేపిస్తానంటున్నారు ఆచార్యజీ. చేయించండి. యజ్ఞంకు చేసుకునేవారు చేసుకోండి. ఆచార్య అర్థ సహితంగా లేదు నా దగ్గర, ఇక్కడ నేను వేరే దగ్గర ఉన్నా, మా అమ్మాయి దగ్గర. మూలమంత్రాలతో నేను చేయిస్తాను. సరే సరే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదహనమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం
వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపుష్టే, ఓం మార్చన మంత్రంలో ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రంలో ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రంలో ఓం ఋతం చ సత్యం చ విద్ధాత్ తపసో ధ్వజాయత, తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవాదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయత్, ధ్రువించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రంలో ఓం షన్నో దేవీ రవిష్టయ, ఆపో భవంతు పీతయే, శయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు, యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. దక్షిణ ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు, యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకు రక్షితాన్నమిషవః, ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ऋषुभ्यो नमः येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ॐ उदीचि दिग्सोमो अधिपतिस्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितोभ्यो नमो तुभ्यो नमः येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ओम ध्रुवादिग्विष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता धीरुदइषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितोभ्यो नमः, इषोभ्यो नमः येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ओम जातवेदसे सुनवाम सोममरातीयतोनि. ओम ओम ऊर्ध्वादिग् बृहस्पतिरधिपति कल्माशग्रीवो रक्षिता वर्षैषवः, तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः, इषुभ्यो नमः येभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तम्भो जम्बे दद्मः. ओम जातवेदसे सुनवाम सोममरातीयतोनि, दहाति वेदः सनः पर्षदति दुर्गानि, विश्वनावीव सिन्धु दुर्ताताग्नि. ओम चित्रं देवानमुदगादनीकं, चक्षुर्मित्रस्य वरणस्य आग्ने अपरद्यावा पृथिवी अन्तरिक्षं, सूर्या आत्मा जगतस्तस्तुतश्च. ओम उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवा, ऋषे विश्वाय सूर्यम्. ओम उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं, देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम्. ओम शन्नो देवीरविष्टया, आपो भवन्तु पीतये, शयोरविस्रवन्तु नः.
ఓం తచ్చక్షురుదేవైద్యం పురస్తాచ్చుక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ మంత్రం. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే ప్రసాదించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞం, ప్రాతకాల సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం నమస్తే ఆచార్య. అందరికీ ఏమైంది అమ్మగారు? మంత్రాలన్నీ వెనక ముందు చదువుతున్నారు, తప్పులు చదువుతున్నారు. ఒకసారి వినండి. మీరు వినేటప్పుడు పుస్తకం దగ్గర పెట్టుకోండి, మీ తప్పులు మీకు తెలుస్తుంటారు. మునిగారు లేనట్టున్నారు. పుష్పమ్మ గారు మీరు జయించండి. అత అగ్నిహోత్రం ప్రారంభం. అత సంకల్ప పాఠः. ఓం తత్సతాద్య శ్రీ బ్రహ్మణోద్యే ప్రహర్తరార్ధ శ్వేతవరః కల్పే సప్తమే వైవస్వతా మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలిప్రథమచరణే ఏకో బృందః సప్తనవతికోట్య ఏకోనత్రింశత్ లక్షాణి ఏకోనపంచాశత్ సహస్ర షడ్వింశత్యుత్తర ఏకశతతమే సృష్టాబ్దే వేదోత్పత్త్యాబ్దే ద్విఅशीत्युत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे एकोत्तर द्विशततमे श्रीमद्दयानन्दाब्दे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे आर्यावर्तान्तर्गते पुण्यभूमौ नवदेहली नाम राजधान्याम् अन्तर्गते महामेरोः दक्षिणदिग्भागे कृष्णा तुंगभद्रा गोदावरी नदीनां मध्यदेशे नलगोंडा नाम शिखर प्रांगणे తెలంగాణ ప్రదేశే భాగ్యనగర నామ రాజధాన్యం అంతర్గతే. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. నామ జనపదస్య అంతర్గతే. మండలం పేరు బాన్స్వాడ మండలం. ఓకే. గ్రామం, కాలనీ, ఇంటి పేరు. స్వస్తి స్త్రీ చాంద్రమాని వైదిక విశ్వాససు నామ లౌకిక సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠమాసే శుక్లపక్షే పౌర్ణమి తిథౌ సౌమ్యవాసరే ప్రాతకాలే జ్యేష్ఠ శుభ నక్షత్రే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ యొక్క గోత్రం పేరు. నామధేయస్య గోత్రోత్పన్నః. మీ యొక్క తాతగారి పేరు. నామధేయస్య ప్రపౌత్రః. మీ నాన్నగారి పేరు. నామధేయస్య పౌత్రః. మీ పేరు. ధేయస్య నామ్ని అహం మమ ధర్మపత్ని సమేతః ప్రాతకాలీన దైనిక అగ్నిహోత్రం దేవయజ్ఞం కరిష్యామహే. ఓం అతాచమనం. ఓం అమృతోపసరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. అంగస్పర్శ మంత్రములు. ఓం వాంగ్మాశేస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు.
ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, ఓం బాహుర్మే బలమస్తు, ఓం ఊర్వోర్మవోజోస్తు, ఓం అరిష్టాని మేంగాని తనుస్తన్వామే సహసంతు. అత ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన మంత్రాः. ఓం విశ్వాని దేవ సవితద్దురితాని పరాసువ, యద్భద్రం తన్న ఆసువ, హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్, సదాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ, య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిశం యస్య దేవాః, యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ, యః ప్రాణతో నిమిషతో మహిత్వైకైద్రాజా జగతో బభూవ, య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ, ఏనద్యోరుగ్రా పృథివీ చ దృఢా येन स्वस्थभितं येन नाकः, यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम, प्रजापतेन त्वदेतानिन्यो विश्वा जातानि परिता बभूव, यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयो रयीणाम्. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వ, యత్ర దేవా అమృతమానశానా శ్రుతియే ధామన్నద్ధైరయంత, అగ్నేయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్, యుయోధస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తేనమభుక్తిం విధేమ. ఇది ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన మంత్రాः. అత అజ్ఞాధాన మంత్రము. ఓం భూర్భువః స్వః, ఓం భూర్భువః స్వర్గోరివ భూమ్నా పృథివీవ వర్ణమా, తస్యాస్తే పృథివీ దేవయజనీ పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్ఠా పూర్తే సంసృజేథామయం చ, అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ జమానశ్చ సీదతాం. సమిదధాన మంత్రములు. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధసవర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్, ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చస్వేనాన్నాద్ధేన సమేధయ స్వాహా. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం సమిధాగ్నిం జువస్యతా ఘృతైర్బోధయతా తిథిం, ఆస్మిన్ హవ్యాజుహోతన స్వాహా. ఇదమగ్నై ఇదన్న మమ. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన, అగ్నయే జాత వేదసే స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం తన్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి, బృహచ్చోచాయ విష్ఠ స్వాహా. ఇదమగ్నయే అంగిరసే ఇదన్న మమ. పుష్పమ్మ గారు పంచభూత ఆగండి, వారు అజ్ఞాదానం కూడా చేయలేదు. శ్యామలయ్య గారు ఊరికే కూర్చున్నారు, వారికి చెప్పాలి కదా. ముని గారు ఇప్పుడు వచ్చి చేశారు అజ్ఞాదానం, మీరేమో సమిధదానం కూడా చేశారు, వారు అజ్ఞాదానమే చేయలేరు. అది చెంచాలో కర్పూరం తీసుకోండి శ్యామలయ్య గారు. అమ్మగారు పుష్పమ్మ గారు ముట్టించండి అగ్గిపుల్లకి. నెమ్మదిగా పెట్టండి, ఎత్తుకుందాం. చిన్న చిన్న పుల్లలు పెట్టండి, దాన్ని ఆరిపోకుండా. అమ్మ ఇప్పుడు చదవండి అమ్మగారు. ఇద్దరు సమిధాదానం చేస్తారు, మునిగారు కూడా చేయలేదు కదా. ఓం అజ్ఞాధాన మంత్రము.
ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వర్గోరివ భూమ్నా పృథివీవ వర్మ తస్యాస్తే పృథివీ దేవయజనీ పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాగృహీ త్వమిష్ఠా పూర్తే సంసృజేథామయం చ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ జమానశ్చ సీదతాం. సమిధ మంత్రములు. పుష్పమ్మ గారు సమయ యజ్ఞకుండం కొద్దిగా కనబడేటట్టు చేయండి. కెమెరాను కొద్దిగా కిందికి తీస్తే యజ్ఞకుండం కనబడుతుంది. సరిపోయింది. సమిధ మంత్రములు. మొదటి సమిధ. ఓం అయంత యజ్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం సమిధాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయతా తిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాత వేదసే స్వాహ. ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. రెండవ సమిధ ఆహుతి ఇవ్వండి. ఇప్పుడు మూడవ సమిధ. ఓం తన్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహశ్చోచాయ విష్ఠ స్వాహ. ఇదమగ్నై అంగిరసే ఇదన్న మమ. పంచఘృతాహుతి. ముని గారు ఓ అయిపోయింది. ఇప్పుడు పంచఘృతాహుతి ప్రకరణం నడుస్తుంది. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేధస్వర్ధస్వచేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసే నాన్నాద్ధేన సಮೇధయ స్వాహ. ఇదమగ్నై జాత వేదసే ఇదన్న మమ. అత జల ప్రసేషణం. మీ దగ్గర కలశంలో నీళ్లుంటే అవి తీసుకొని తూర్పు వైపున. ఓం అదితే అనుమన్యస్వ. ఓం అనుమతే అనుమన్యస్వ. పడమర వైపు. ఇప్పుడు ఉత్తరం వైపు. ఓం సరస్వతి అనుమన్యస్వ. ఓం దేవ సవిత ప్రసవయజ్జం ప్రసవయజ్జపతిం భగాయ దివ్యో గంధర్వః కేతపూపుకేతన్నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. యజ్ఞానికి నలువైపు. అత ఆగరాజ్య భాగాహుతి మంత్రః. ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ ఇదన్న మమ.
ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఇదన్న మమ. ప్రాతకాల హవన మంత్రములు. స్త్రీలు సామగ్రి తీసుకోండి. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతిః సూర్యః స్వాహా. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహా. ఓం జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్షశేంద్రవత్యా జుషాణః సూర్యో వేతు స్వాహా. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహా. ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్న మమ. ఓం భువర్వాయవే పాణాయ స్వాహా. ఇదం వాయవే పాణాయ ఇదన్న మమ. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్న మమ. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః స్వాహా. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః ఇదన్న మమ. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా స్వాహా. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ స్వాహా. అత ఆగరాజ్య భాగవతి మంత్ర కేవలం అగ్నయే స్వాహా. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదమింద్రాయ ఇదన్న మమ. ఆచార్య సత్యవ్రత మంత్రాలు చదవండి. ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిద్యాసమిదమః అనృతాత్ సత్యముపైమి స్వాహా. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిద్యాసమిదమః అనృతాత్ సత్యముపైమి స్వాహా. ఇదం వాయవే ఇదన్న మమ. ఓం సూర్యావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిద్యాసమిదమః అనృతాత్ సత్యముపైమి స్వాహా. ఇదం సూర్యాయ ఇదన్న మమ. ఓం చంద్రావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిద్యాసమిదమః అనృతాత్ సత్యముపైమి స్వాహా. ఇదం చంద్రాయ ఇదన్న మమ. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన రిద్యాసమిదమః అనృతాత్ సత్యముపైమి స్వాహా. ఇదం వ్రతానాం వ్రతపతే వ్రతం ఇదన్న మమ. ఆధారవాది భాగవతి. ఓం అగ్నయే స్వాహా. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహా. ఇదమింద్రాయ ఇదన్న మమ. పౌర్ణమాసి. అన్నం ఉంటే అన్నం. జయమ్మ గారు అన్నం ఉంటే అన్నము, అన్నం లేదు నెయ్యి.
ఉన్నాయమ్మ మంత్రాల పుస్తకం? ఉన్నాయి ఆచార్య. చదవండి. ఓం అగ్నయే స్వాహ. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహ. ఓం విష్ణవే స్వాహ. ఓం పూర్ణాపస్వాదితా పూర్ణా పురస్తాద్వినిర్గతః పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవైః సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా స్వాహా. ఇదం పౌర్ణమాసిష్టి ఇదన్న మమ. ఓం వృషభం వాజినేయం పౌర్ణమాసం యజామహే సనో దదాత్వక్షతాం రయీమనోపదస్పతిం స్వాహా. ఇదం పౌర్ణమాసిష్టి ఇదన్న మమ. ఓం ప్రజాపతేన త్వదేతానిన్యో విశ్వారూపాణి పరిపూజ్యధాన యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరైణాం స్వాహా. ఇదం పౌర్ణమాసిష్టి ఇదన్న మమ. ఓం పౌర్ణమాసీ ప్రథమాయజ్జయాసీ దహనాం రాత్రీణామతి శర్వరేషు ఏత్వాం యజ్జయజ్జయే అర్ఘమచ్చమీతే నాకే సుకృతః ప్రవిష్టాః స్వాహా. ఇదం పౌర్ణమాసిష్టి ఇదన్న మమ. ఆగరాజ్య భాగాహుతి మంత్ర. ఓం కేవలం నెయ్యితోని. ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఇదన్న మమ. బలివైశ్య దేవ యజ్ఞం. ఓం అన్నంతోని. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమాయ స్వాహ. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహ. ఓం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహ. ఓం ధన్వంతరయే స్వాహ. ఓం ఖువై స్వాహ. ఓం అనుమత్యై స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం సహద్యావా పృథివీభ్యాం స్వాహ. ఓం సృష్టికృతే స్వాహ. అమ్మగారు మంత్రాలు అలా చదివితే ఏమన్నట్టు ఉయ్యాల ఊపినట్టుగా వెనకకు ముందుకు లయబద్ధంగా రావాలి కదా. సరే, ఆగార వాద్య భాగాహుతి ఇచ్చేసి సాయంకాలం ఆహుతులు. కేవలం నెయ్యితోని ఆగరాజ్య భాగాహుతి. ఓం అగ్నయే స్వాహ. ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదమింద్రాయ ఇదన్న మమ. సాయంకాలీన అవతులు సామాగ్రితో నెయ్యి సామాగ్రి. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిః స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం స్వాహ. ఓం సజోర్దేవేన సవిత్రా సజో రాత్రేంద్రవచ్చాజుషాణో అగ్నిర్వేతో స్వాహ. ఓం భురగ్నయే ప్రాణాయ స్వాహ. ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్న మమ. ఓం భువర్వాయవే ప్రాణాయ స్వాహ. ఇదం వాయవే ప్రాణాయ ఇదన్న మమ. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహ. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదన్న మమ. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం స్వాహ.
ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామద్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం విశ్వాని దేవ సవితద్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా స్వాహా. ఓం అగ్నేయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తేన మగుప్తిం విధేమ స్వాహా. అగరాజ్య భాగావతి మంత్ర కేవలం నెయ్యితోని. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్న మమ. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్న మమ. వ్యాహృతి కేవలం నెయ్యితోనే. ఓం ఓం భురగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్న మమ. ఓం భువర్వాయవే స్వాహ ఇదం వాయవే ఇదన్న మమ. ఓం స్వరాదిత్యాయ స్వాహ ఇదమాదిత్యాయ ఇదన్న మమ. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యः స్వాహ ఇదమగ్నివాయువాదిత్యేభ్యः ఇదన్న మమ. విష్ణుకృతి మంత్రం. శిష్టకృతాహుతి. తీపి ఏదైనా చేస్తుంటే పరమాన్నం లేక వట్టి అన్నం సరే ఆహుతి. ఓం యదస్య కర్మణో అత్తరీశం యద్వాన్యూనమిహాకరం అగ్నిష్ట సృష్టికృద్విద్యాత్ సర్వం శిష్టం సుహృతం కరోతు మే. అగ్నయే సృష్టికృతే సుహృతౌ తే సర్వా ప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్న కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే సృష్టికృతే ఇదన్న మమ. ఓం స్వాహా ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. పూర్ణాహుతి. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. అమ్మగారు పుష్పమ్మ గారు, ఊయాల ఊగడం వేరు, ఊయాల ఊపడం వేరు. మీరు ఊపుతున్నారు మంత్రాలను ఇక్కడికి అక్కడికి ఇక్కడికి. కొద్దిగా దాన్ని దృష్టి పెడితే బాగుంటుంది. మీరు వినండి ఒకసారి, వింటే సరే సరే. నెయ్యిలో ఆర్తి కర్పూరం వేసి చేతులకు రుద్దుకొని ప్రార్థన మంత్రాలు. ఓం తేజోసి తేజోమై దేహి. అనంత ప్రకాశయుక్తమైన పరమేశ్వర మాయందును పూర్ణ ప్రకాశమును ఉంచుము. ఓం వీరమసి వీరమ్మై దేహి. అనంత పరాక్రమయుక్తమైన పరమేశ్వర మాయందును పూర్ణ పరాక్రమమును ఉంచుము. ఓం బలమసి బలమ్మై దేహి. అనంత బలయుక్తమైన పరమేశ్వర మాయందును పూర్ణ బలమును ఉంచుము. ఓం ఓజోసి ఓజోమై దేహి. అనంత సామర్థ్యయుక్తమైన పరమేశ్వర మాయందును పూర్ణ సామర్థ్యమును ఉంచుము. ఓం మన్యురసి మన్యుమ్మై దేహి. హే పరమేశ్వర, నీవు దుష్టుల యందును దుష్ట కార్యముల యందును క్రోధకారివి. మమ్ములను అట్లే గావింపుము. ఓం సహోసి సహోమై దేహి. హే జగదీశ్వర, నీవు నిందాసుతుల యందు సహనము కలవాడవు. దయచేసి మమ్ములను అట్లే గావింపుము. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ లోకోऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః
గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం ఆ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతాం. ఆరాశ్రే రాజన్యः శూరశవ్యో అతివ్యాధి మహారథో జాయతాం. దృగ్ధిధేనుర్వూఢా నడ్వానాశుః సప్తిః. పురంద్రోషా విష్ణురదిష్టాః. సభేయో యువాస జమానస్య విరోజాయతాం. నికామేనః పర్జన్యో వర్షతు. ఫలవత్యో నవోషధయః పచ్యంతాం. యోగక్షేమో నః కల్పతాం. యోగక్షేమో నః కల్పతాం. యజ్జంత ప్రార్థన. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. వేదములాదేశము సత్య సదాచారములను పాలింతుము. హర్షముతో హోమము జేతుము. శోకమును తరింపుము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. పంచమహాయజ్ఞములను జూపితివి లోకహితార్థము. ధర్మ మార్గం వేగ చేసి ఒసగుము పరమానందమును. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. శుద్ధ ఓషధి ఘృతాదులతో యజ్జము మేము నరింతుము. పీడిత భవరోగ విశ్వాసంతాపమును నిర్మూలింపుము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. దుర్భావముల నెడబాపి దేవా సద్భావముల బోధింపుము. యజ్జముతో నరనారిమణుల కోరికలు నెరవేర్పుము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. ప్రాణికోటికి మేలు పరచు పవిత్రమగుని హవనము. వాయు జలముల శుద్ధికారక నిచ్చు దివ్య సుగంధము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. స్వార్థ భావమును మించిన ప్రేమ భావమును పెంచుము. ఇదం న మమయని అర్థమును సార్థకము చేయుంపుము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. భక్తి శ్రద్ధలతో నిత్యము వందనములను అర్పింతుము. దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము. దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము. పూజనీయ ప్రభోదయతు మా భావముల వెలిగింపుము. ఛల కపటముల మానిపించి మానసిక బలమీయుము. ప్రభు మానసిక బలమీయుము. ఆశీర్వాదం ఆచార్య. ఓం శతం జీవ శరదో వర్ధమానా శతం హేమంతాన్ శతము వసంతాన్
शतमिन्द्राग्नि हविषेमं पुनर्दुः ॐ सत्या सन्तु यजमानस्य कामाः ॐ सफला सन्तु यजमानस्य कामाः ॐ पूर्णा सन्तु यजमानस्य कामाः ॐ स्वस्तिर्भवतु शुभं भवतु मङ्गलं भवतु कल्याणं भवतु समस्त सन्मङ्गलानि भवन्तु ॐ शान्ति 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 ॐ अथ निनादाలు शान्तिपाठः చెప్పండి अथ शान्तिपाठः ॐ द्यौः शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः जो बोले सो अभय वैदिक धर्म की जय गुरु विरजानंद स्वामी जी की जय महर्षि स्वामी दयानंद सरस्वती जी की जय योगीराज श्री कृष्ण महाराज की जय मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय भारत माता की जय गौ माता की पालन करे यज्ञ भगवान की जय यज्ञ की ज्योति जलती रहे हमें प्रकाश मिलता रहे ओम का झंडा ऊंचा रहे आर्य समाज अमर रहे कृण्वन्तु विश्वमार्यम वैदिक प्रणव ध्वनि ओम वैदिक अभिवादन सभी को सादर नमस्ते ओम नमస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఆచార్య ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी नमस्ते नमस्ते आचार्य सदैव